పబ్లిక్ గార్డెన్ లో డీజీపీ అనురాగ్ శర్మ మీట్ ద ప్రెస్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు కార్యక్రమం లైవ్ లో చూద్దాం. So that every police station finally has a women component. ఎవరికి బయట వెళ్ళే అవసరం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లోనే విమెన్ పోలీస్ ఉండి ఆ విమెన్ విక్టిమ్స్కి వాళ్ళు స్పందిస్తారు, చర్య తీసుకుంటారు. సిమిలర్లీ రిక్రూట్మెంట్లో నేను ఇంకా చెప్తున్నాను, ఇది ఇంతకుముందు 5 కిలోమీటర్ రన్ ఉండే యాజ్ ఎలిమినేషన్. ఇది ఇప్పుడు సివిల్ పోలీస్లో తర్వాత రూరల్ ఏరియాస్లో డిఫరెంట్, కానీ సివిల్ పోలీస్లో మాకు కావాల్సింది ఏంటి? ఉట్టి బ్రానే కాదు, బ్రెయిన్ కూడా కావాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇవి అన్ని గ్యాజెట్స్ మేము పెడుతున్నాము, టెక్నాలజీ పెడుతున్నాము, ఆ టెక్నాలజీని హ్యాండిల్ కూడా చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో మానిటరింగ్ సిస్టమ్ పెడుతున్నాము, ఆ మానిటరింగ్ సిస్టమ్కి వాళ్ళు స్పందించాలి. అయితే కొంచెం బ్రెయిన్ ఉండాలి, కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి. దీనివల్ల ఫస్ట్ మేము ఇప్పుడు ఎలిమినేషన్ సిస్టంలోనే రిటర్న్ ఎగ్జామ్ పెట్టినాం. ఆ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైనా క్వాలిఫై చేస్తే దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో ఎక్కడైనా మేము అంటే సివిల్ పోలీస్ వేరే, రిజర్వ్ పోలీస్ వేరే. రిజర్వ్ పోలీస్కి ఎక్కువ ఇది మన ఫిజికల్ ఫిట్నెస్ మీద మేము ఎక్కువ స్ట్రెస్ ఇస్తాము. వేరేస్ ఫర్ సివిల్ పోలీస్ మన ఎటువంటి వాళ్ళు రాస్తారు, ఎట్లా వాళ్ళు ప్రవర్తిస్తారు, దీని మీద స్ట్రెస్ ఇస్తాం. కొన్ని క్వశ్చన్స్ ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో, స్పెషలీ మెయిన్ ఎగ్జామినేషన్లో అది వాట్ యు కాల్ దీన్ని అట్లా ఎటువంటి వాళ్ళకి వెదర్ దే హ్యావ్ ద సూటబిలిటీ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్ కూడా పెడుతున్నాం. సో ఎందుకంటే కొంతమంది పుట్టి అగ్రెసివ్ టైప్ ఉంటారు, వాళ్ళు పోలీస్లో అటువంటి దీంట్లో సూట్ కారు. సో బేసికలీ ఆ టెస్ట్ కూడా మేము పెడుతున్నాము. ఇన్ నట్షెల్ సార్ అన్నారు 5 నిమిషాలు ఉన్నాయి, మేము 3 నిమిషాల్లోనే ఫినిష్ చేస్తున్నా. ఇన్ నట్షెల్ ఇది మేము చేస్తున్నాము. బహుశా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, ప్రభుత్వం చెప్పినట్టు, మీ అందరూ అది ప్రజలు చెప్పినట్టు ఈ పోలీసింగ్ని ఇంకా తెలంగాణని ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఒక జాతీయంలోని కాదు, అంతర్రాష్ట్రీయ ఖ్యాతి కూడా రావాలి అని మేము భావిస్తున్నాము. ఆ పథకం మీదనే నిరంతరం కృషి చేస్తాము అని నేను మీకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.